ఎక్కడ పేద ప్రజల సమస్యలు పరిష్కరించట్లో ఇక్కడ ప్రభుత్వం సాహసించట్లేదు, తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాహసించట్లేదు, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎక్కడ కూడా పోరాటం చేయడం లేదు. ముఖ్యంగా నేను తెలంగాణ యావత్ సమాజాన్ని కోరుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాల మీద పోరాటం చేసే బాధ్యత ఈరోజు ప్రజలుగా మీరు తీసుకోండి, ఈరోజు ఉద్యమ నాయకులుగా మీరు తీసుకోండి. ఈ రాష్ట్ర అస్తిత్వాలు, ఈ రాష్ట్ర తర్వాత ఖజానా, ఈ రాష్ట్రకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం అంతా కూడా ఈరోజు కాపాడుకునే బాధ్యత ప్రజలపైన కూడా ఉన్నది. ఈరోజు ఎమ్మెల్యేలే మాట్లాడాలి, ఏంది మాట్లాడతారు? ఒక్కొక్కడికి 1000 కోట్లు ఉన్నాయి. వాడు ఏమన్నా మాట్లాడితే బొక్కలు వేస్తారు, లేకపోతే బొక్కలు తెంగుతారు, లేకపోతే వాళ్ళ అవినీతి మీద కేసు పెడతారు, లేకపోతే వాళ్ళకు విచారణకి అడుగుతారు, వాళ్ళ భూములు గీములు ఉంటే సీజ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడరు. కాబట్టి ప్రజలకు అందరు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, మీరు పోరాటం చేయండి. ఈ సమాజ మార్పు కోసం మీరు పోరాటం చేస్తేనే ఈ సమాజంలో మార్పు వస్తుంది. ఈ సమాజ మార్పులో ఈరోజు ఉద్యమకారులు, కళాకారులు, మేధావులు, ప్రొఫెసర్ల పాత్ర చాలా పెద్దది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలంగాణలో ఉద్యమం చేసింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన అణగారిన పేద వర్గాలు తప్పితే ఈరోజు భూస్వాములు కొట్లాడలేరు, తర్వాత డబ్బున్న వాళ్ళు కొట్లాడలేరు. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం రాలేదు. కాబట్టి మిత్రులారా, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి న్యాయం జరగాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద, ప్రతిపక్ష పార్టీ వైఫల్యాల మీద ప్రతి ఒక్కరు పోరాటం చేస్తేనే ఈ తెలంగాణ సమాజానికి న్యాయం జరుగుతుంది, సంక్షేమ అభివృద్ధి పథకాలు అందుతాయి.